ఓం మహాగణపతే నమః. నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ నవంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ మాసంలో ముఖ్యంగా మనకి గురువు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శని మీనరాశిలోను, రాహు మనకి కుంభరాశిలోను, అదేవిధంగా కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి దీర్ఘకాలికంగా సంచారం చేసేటటువంటి గ్రహాలు. ఇక ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ మార్పును కనుక మనం చూసినట్టయితే, ఈ మాసంలో శుక్రుడు ముఖ్యంగా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ మాసం మొత్తము దాదాపుగా శుక్రుడు ఈ రాశిలోనే సంచారం చేస్తాడు. ఇక రవిని కనుక చూసుకున్నట్టయితే, రవి కూడా తులారాశిలో సంచారము, అదేవిధంగా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. దాదాపుగా ఈ మాసం మధ్య భాగంలో రవి తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక చూసినట్టయితే కుజుడు దాదాపుగా ఈ మాసం మొత్తము వృశ్చిక రాశిలోనే కుజుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుని యొక్క సంచారము మనకి వృశ్చిక రాశిలో ఉంటుంది. అదేవిధంగా దాదాపుగా చివరి వారంలో మనకు తులారాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది. బుధుడు ఈ మాసంలో వక్రీ కూడా అవుతున్నాడు. ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతున్నాయో చూద్దాము. మకర రాశి వారికి నవంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనం చూస్తున్నట్టయితే, ఈ మకర రాశి వారికి ముందుగా ఉన్నటువంటి గ్రహస్థితి గమనించినట్టయితే, వీరికి రవి 10వ స్థానంలోను, రవి 11వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. కుజుడు 11వ స్థానంలోను, శుక్రుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. మకర రాశి వారికి బుధుడు 11వ స్థానంలోను, 10వ స్థానంలోను సంచారం చేస్తాడు. గురువు 7వ స్థానంలోను, శని 3వ స్థానంలోను సంచారం అనేది ఉంటుంది. రాహు 2వ స్థానంలో సంచారము, అదేవిధంగా కేతు 8వ స్థానంలో సంచారం అనేది ఉంటుంది. ఇది స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. అయితే ఈ రాశి వారికి, మకర రాశి వారికి నవంబర్ మాసంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. కుజుడు బాగున్నాడు, రవి యొక్క సంచారం బాగుంది, బుధుని యొక్క సంచారం బాగుంది, గురువు యొక్క సంచారం బాగుంది, శని యొక్క సంచారం బాగుంది. దాదాపుగా అన్ని గ్రహాల యొక్క సంచారము చాలా అనుకూలంగా మకర రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తుంది. కాబట్టి మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ నవంబర్ మాసంలో అధికంగా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు మనం ముందుగా చూసుకున్నట్టయితే, కుజుని వల్ల చాలా చక్కటి ఫలితాలు వీరికి కలుగుతున్నాయి. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ధనలాభం కనిపిస్తుంది, కార్యసిద్ధి కనిపిస్తుంది. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, లీగల్ వ్యవహారాలు కానీ మకర రాశి వారికి చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ధనం సేవింగ్స్లో వృద్ధి అనేది ఉంటుంది. అదేవిధంగా దాంపత్య జీవితంలో ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. మీ యొక్క వాక్కు ద్వారా చక్కటి పురోగవృద్ధి అనేది మకర రాశి వారికి ఈ మాసంలో మనకు గోచరిస్తుంది. శత్రువులపైన జయిస్తారు. గౌరవ మర్యాదలు అనేవి సమాజంలో పెరుగుతాయి. భార్య వల్ల ధనలాభం కనిపిస్తుంది. ఆధ్యాత్మికత విషయాల్లో పాలు పంచుకుంటారు. దైవ దర్శనాలు ఉండే అవకాశాలు మనకు మకర రాశి వారికి గోచరిస్తుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. రవి లాభస్థానంలోను, అదేవిధంగా దశమ స్థానంలోనూ సంచారం ఉంటుంది. వృత్తిలో తప్పకుండా ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. వృత్తిలో కమాండింగ్ నేచర్ను మీరు ఎగ్జిబిట్ చేయగలుగుతారు. కమాండింగ్ నేచర్ను మీరు చూపించగలుగుతారు. అన్నిటా విజయం ఉంటుంది. ప్రభుత్వం నుంచి అనుకూలత ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా, సంతోషంగా ఉంటారు. గౌరవం పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు కూడా చాలా చక్కగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. శని, గురువు, రవి, కుజుడు, అదేవిధంగా బుధుడు, అన్ని గ్రహాలు చాలా అనుకూలంగా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే, ఈ ఒక శుక్రుడు అంతగా అనుకూలంగా లేడు. రాహు, కేతులు కూడా కాస్త ఇబ్బందిగా ఉన్నారు. అయితే మీ యొక్క మాట తీరును కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా శుక్రుడు ముఖ్యంగా దశమాధిపతి దశమంలో ఉన్నాడు. అంటే మీ యొక్క వృత్తిలో చాలా చక్కగా ఉంటుంది. అయినప్పటికీ కాస్త కంఫర్టబుల్ అనేది అంతగా ఉండకపోయే అవకాశాలు, గొడవలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా
ఈ మాసంలో గోచరిస్తున్నాయి. మకర రాశి వారికి నవంబర్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు కనుక మనం చూసినట్టయితే మకర రాశి వారికి దాదాపు అన్ని చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. శుక్రుని వల్ల కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు దశమ స్థానంలో కనిపిస్తున్నాయి. కాబట్టి వీరికి ఈ మాసంలో ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే శుక్రుని యొక్క మంత్ర జపాన్ని 108 సార్లు ప్రతి శుక్రవారము పఠించండి. ముఖ్యంగా ఓం ద్రాం ద్రీం ద్రౌం శుక్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు ప్రతి శుక్రవారం కనుక పఠించినట్టయితే మీకు వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత అనేది పెరుగుతుంది. వృత్తిలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తిలో మీకు ఏదైతే అగ్రెసివ్నెస్, ఏదైతే కష్టం ఉందో, ఏదైతే ప్రెషర్ ఉందో ఆ ప్రెషర్కి సంబంధించినటువంటి అవి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. కాబట్టి దాన్ని రెమెడీని చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మహాలక్ష్మిని పూజించండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. నెయ్యితో దీపాన్ని మహాలక్ష్మి ముందు వెలిగించండి, పూజించండి, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా ఏదైతే అరగెన్స్ అంటే ఏంటంటే ఈగోను వదిలివేయడం వల్ల మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. దశమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి అనెథికల్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి, మాల్ ఫంక్షన్స్ అంటే మీరు నిజాయితీగా ఉండే ప్రయత్నం చేయండి. మీరు పనిచేసే చోట నిజాయితీగా ఉండండి, హానెస్టీగా ఉండండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. శుక్రుడు బలోపేతం అవుతాడు, తద్వారా మీ యొక్క వృత్తిలో కంఫర్టబుల్ అనేది పెరుగుతుంది. మీరు అనుకున్నటువంటి పనులు ముఖ్యంగా చేయగలుగుతారు. ఇవి మనకు మకర రాశి వారికి ఉన్నటువంటి పరిహారాలు ఈ నవంబర్ మాసంలో. ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.